హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియోలో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి యూడేస్ ప్లస్ డేటాను ఆన్లైన్లో నమోదు చేయడానికి మనం ఏ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి, అదేవిధంగా ఈ సైట్ ఓపెన్ చేశాక మనం ఎలా లాగిన్ అవ్వాలి, ఫస్ట్ టైం లాగిన్ అయిన తర్వాత మనం పాస్వర్డ్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి, అదేవిధంగా మన యొక్క ప్రొఫైల్లో హెచ్ఎం వివరములు పేరు తప్పుగా ఉన్నా లేదా మొబైల్ నెంబరు మెయిల్ ఐడి తప్పులను మార్చుకోవాలన్నా సరే ఏ విధంగా మార్చుకోవాలన్నది ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. సో డీటెయిల్డ్గా చూద్దాం. ఈ వీడియోలో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూడేస్ ప్లస్ డేటాని సైట్లోకి ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది మాత్రమే ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. 2021-22 యూడేస్ డేటాని ఏ విధంగా అప్డేట్ చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇదివరకు అయితే మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన యూడేస్ ప్లస్ అనే సెపరేట్గా సర్వర్ని క్రియేట్ చేయడం జరిగింది. ఏపీ స్టేట్ వారి సొంతంగా ఒక వెబ్సైట్ని డిజైన్ చేయడం జరిగింది యూడేస్ డేటా ఎంటర్ చేయడానికి. అంటే ఇది స్టేట్కి సంబంధించిన వెబ్సైటు. ఇందులో ఈ విధంగా అప్లోడ్ చేసిన సమాచారాన్ని తీసుకొచ్చి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారి సెంట్రల్ వెబ్సైట్ నందు అప్లోడ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర కార్యాలయం వారు ఈ యొక్క సెంట్రల్ యూడేస్ ప్లస్ వెబ్సైట్లో అప్డేట్ చేసేవారు. కానీ ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క యూడేస్ ప్లస్ అనే ప్రాసెస్ని ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ వెబ్ లింక్ నందు ఈ వెబ్సైట్లో మాత్రమే ఇప్పటి వరకు నమోదు చేసేవాళ్ళం. ఇకపై నుంచి స్టేట్ యూడేస్ వెబ్సైట్లో మనం చేయనక్కర్లేదు. ఇకపై నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క యూడేస్ ప్లస్ అనే సెంట్రల్ యూడేస్ ప్లస్ అనే వెబ్సైట్ నందు మనం యూడేస్ సంబంధించిన ఆల్ ప్రాసెస్ని చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూడేస్ ప్లస్ని ఇందులో సెంట్రల్ సర్వర్ నందు మనం చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ యొక్క సెంట్రల్ యూడేస్ వెబ్ లింక్ అయినటువంటి udays+.gov.in యూడేస్ సర్వర్ నందు స్కూల్ యూజర్ క్రియేషన్ అని చేయడం జరిగింది. ఈ విధంగా క్రియేషన్ చేయడం ద్వారా ఆ సంబంధిత హెచ్ఎం గారికి ఒక డమ్మీ యూజర్ ఐడి పాస్వర్డ్ని పొందడం జరిగింది. ఆ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో మాత్రమే మొదటిగా లాగిన్ కావాలి. ముందుగా ఈ సెంట్రల్ యూడేస్ ప్లస్ సర్వర్ వెబ్సైట్ నందు లాగిన్ కావాలి. కావున ఈ లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ మనకి ఎలా వస్తాయంటే, ఈ సైట్లోకి మనం లాగిన్ అవ్వాలంటే ముందుగా మన పాఠశాలకి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ కావాలి. ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ స్కూల్కి ఎలా వస్తుందంటే, మన మండలం యొక్క ఎంఐఎస్ లాగిన్లో స్కూల్ యూజర్ క్రియేషన్ అంతా కూడా ఎంఐఎస్ లాగిన్లో ఉంటుంది. కావున ఎంఐఎస్ వారే ప్రతి స్కూల్కి ఒక యూజర్ క్రియేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా యూజర్ క్రియేషన్ చేయడం వల్ల ఆ సంబంధిత పాఠశాల హెచ్ఎం గారికి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ని ఈ యొక్క యూడేస్ ప్లస్ వెబ్సైట్ నుంచి పంపించడం జరుగుతుంది. అలా వారు ఆ యొక్క యూడేస్ ప్లస్ పాస్వర్డ్ని క్రియేట్ చేసి సంబంధిత హెచ్ఎం గారికి పంపించడం జరుగుతుంది. అంటే స్కూల్ ప్రొఫైల్ని ఎంయూ గారి లాగిన్లో క్రియేట్ చేయగానే వెంటనే ఆ పాఠశాల హెచ్ఎం గారికి ఈ విధంగా పాస్వర్డ్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ పాఠశాలకు సంబంధించిన యూడేస్ కోడే ఆ పాఠశాలకు సంబంధించిన యూజర్ ఐడి అవుతుంది. పాస్వర్డ్ వచ్చే టైంకి ఏ విధంగా మనకి టెక్స్ట్ రూపంలో ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే ఒక డిఫాల్ట్ పాస్వర్డ్గా రావడం జరుగుతుంది. ఇందులో లెటర్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి, న్యూమరిక్స్ ఉంటాయి, స్మాల్ లెటర్లు ఉంటాయి, క్యాపిటల్ లెటర్లు ఉంటాయి. ఇలా అన్ని కాంబినేషన్స్తో ఒక పాస్వర్డ్ అన్నది ఆ పాఠశాల హెచ్ఎం గారి మొబైల్కి రావడం జరుగుతుంది. ఈ యూజర్ ఐడి ఈ పాస్వర్డ్తో ముందుగా మనం ఈ యొక్క లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. ఈ విధంగా లాగిన్ అయ్యాక మనం డిఫాల్ట్గా వచ్చిన పాస్వర్డ్ని మనకి నచ్చిన విధంగా పాస్వర్డ్ని మార్చుకోవచ్చు. ఈ విధంగా చేంజ్ చేసిన తర్వాత ఇక నుండి మనం ఈ యొక్క యూడేస్ వెబ్సైట్లో లాగిన్ అయ్యేటప్పుడు మనం ఏ పాస్వర్డ్ అయితే పర్మనెంట్గా మనకి అనుకూలంగా పెట్టుకున్నామో ఆ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్ని ఒక డైరీలో నోట్ చేసుకొని అదే యూజర్ ఐడి పాస్వర్డ్తో ఇకపై నుంచి ఎప్పుడు లాగిన్ అయినా సరే మనం ఆ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ కావాలి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా సరే నో ప్రాబ్లం, ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా ఆ యొక్క హెచ్ఎం గారు యొక్క మొబైల్ నెంబర్కి
ఫర్గట్ పాస్వర్డ్ ద్వారా మళ్ళీ రిసీవ్ చేసుకోవచ్చు. మీ మండల ఎంఐఎస్ లాగిన్లో ఆ సంబంధిత పాఠశాల యొక్క యూడేస్ పాస్వర్డ్ రీసెట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఆప్షన్ ఎనాబుల్ చేయడం జరిగింది. సో ముందుగా పాఠశాలల హెచ్ఎం గారు ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. udsplus.ap.gov.in లాగిన్ అవ్వాలి కావున లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఇక్కడ 2 లాగిన్స్ మనకి ఓపెన్ అవుతాయి. ఒకటి యూడేస్ ప్లస్ డేటా ఎంట్రీ ఫర్ ద యాన్యువల్ ఇయర్ 2021-22 ఈ విధంగా ఉంటుంది. ఈ పై లింక్ వచ్చే టైంకి యూడేస్ ప్లస్ డేటా ఎంట్రీ చేయడానికి లాగిన్ క్రెడెన్షియల్స్ అనమాట. ఈ కిందని మరొక లింక్ ఉంటుంది, లాగిన్ ఫర్ స్కూల్ డైరెక్టరీ ఆర్ యూజర్ మేనేజ్మెంట్ అని ఈ విధంగా ఉంటుంది. దీని ద్వారా మన పాఠశాల యొక్క పాస్వర్డ్ని మార్చుకోనవచ్చు మరియు మన పాఠశాల యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోనవచ్చు. కాబట్టి మనం లాగిన్పై క్లిక్ చేస్తే 2 రకాల లాగిన్స్ మనకి కనిపిస్తాయి. ఒకటి యూడేస్ ప్లస్ డేటా ఎంట్రీ చేయడానికి, మరొకటి మన పాఠశాల యొక్క ప్రొఫైలు మరియు పాస్వర్డ్ని మార్చుకునేటకి ఈ విధంగా 2 లాగిన్స్ మనకి కనిపిస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మన పాఠశాల యొక్క పాస్వర్డ్ని మార్చుకోవాలనుకుంటే స్కూల్ డైరెక్టరీ మేనేజ్మెంట్లో లాగిన్ ఫర్ స్కూల్ డైరెక్టరీ ఆర్ యూజర్ మేనేజ్మెంట్ పై క్లిక్ చేసి మన యొక్క పాస్వర్డ్ని మార్చుకోవాలి. సో ముందుగా మనం పాస్వర్డ్ని మనకి మొబైల్కి వచ్చిన డిఫాల్ట్ పాస్వర్డ్ని మార్చుకుందాం. సో ముందుగా లాగిన్ ఫర్ స్కూల్ డైరెక్టరీ ఆర్ యూజర్ మేనేజ్మెంట్ పై క్లిక్ చేయాలి. యూజర్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేస్తే లాగిన్ ఫర్ స్కూల్ డైరెక్టరీ అండ్ యూజర్ మేనేజ్మెంట్ మాడ్యూల్ అని ఈ విధంగా మనకి వస్తుంది. ఇందులో యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఇమేజ్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 2 లాగిన్స్కి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఒకటే. మన పాఠశాలకి పర్మనెంట్గా యూజర్ ఐడి పాస్వర్డ్ని ఏదైతే పెట్టుకున్నామో ఆ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా 2 రకాల లాగిన్స్ అనగా డేటా ఎంట్రీ చేయడానికి మరియు మన ప్రొఫైలు లేదా పాస్వర్డ్ని మార్చుకోవడానికి కూడా ఆ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ని ఉపయోగించాలి. ఈ లాగిన్ యూజర్ ఐడి దగ్గర ముందుగా మన యూజర్ ఐడి దగ్గర మన పాఠశాలకు సంబంధించిన యూడేస్ కోడ్ ఇచ్చి పాస్వర్డ్ డిఫాల్ట్గా మన ఎంఎస్ వారు మన పాఠశాలని యూజర్ క్రియేషన్ చేసిన తర్వాత మన మొబైల్కి వచ్చిన డిఫాల్ట్ పాస్వర్డ్ని ఈ పాస్వర్డ్ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఈ విధంగా లాగిన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయ్యి మన పాఠశాలకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. యూడేస్ ప్లస్లో ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా ఇక్కడ వాటి సమాచారం ఆధారంగా ఇక్కడ మన పాఠశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ, స్కూల్ ప్రొఫైలు డీటెయిల్స్ కానీ, లేదంటే లొకేషన్ డీటెయిల్స్ కానీ మనకి యాజ్ యూజువల్గా ఓపెన్ అవుతాయి. ఇందులో ఎలాంటి మోడిఫికేషన్స్ మనం చేయడానికి అవకాశం లేదు. స్కూల్ ప్రొఫైల్లో ఏవైనా మోడిఫికేషన్స్, ఏవైనా తప్పులు, ఏదైనా స్కూల్ పేరు లేదా వాట్ ఎవర్ మేబీ ఏదైనా సరే ఏమైనా మార్చుకోవాలనుకుంటే మన ఎంఈఓ లాగిన్లో మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మన లాగిన్లో మనం చేయవలసింది ఏంటంటే మన పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవడం. అది మన పర్సనల్ లాగిన్లో యూజర్ మేనేజ్మెంట్ లాగిన్లో చేయాలి. సో అది ఎక్కడంటే మై ప్రొఫైల్లో చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది. దానిపై క్లిక్ చేస్తే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అనే 3 బాక్సులు వచ్చి ఇక్కడ కిందని సబ్మిట్ ఉంటుంది. ఓల్డ్ పాస్వర్డ్ దగ్గర మన ఎంఐఎస్ గారు మన పాఠశాల యూజర్ క్రియేషన్ చేసిన తర్వాత మన మొబైల్కి హెచ్ఎం గారికి మొబైల్కి వచ్చినటువంటి డిఫాల్ట్ పాస్వర్డ్ని ఓల్డ్ పాస్వర్డ్ కింద యాజ్ యూజువల్గా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ దగ్గర మనం ఏ విధంగా అయితే పర్మనెంట్గా పెట్టాలనుకుంటున్నామో లాగిన్ కొరకు ఆ యొక్క న్యూ పాస్వర్డ్ని మరియు కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక నుంచి మన 2 రకాల లాగిన్స్లో కొత్తగా క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ తోటే లాగిన్ కావచ్చు. ఈ విధంగా మన పాఠశాలకు సంబంధించిన ప్రొఫైల్ అప్డేషన్ కానీ, లేదంటే ప్రొఫైల్ పాఠశాల స్కూల్ డీటెయిల్స్లో లేదా లొకేషన్ డీటెయిల్స్, లేదంటే మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్సు ఏవైనా సరే సంబంధిత ఎంఐఎస్ లాగిన్లో మాడిఫై చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. కావున నెక్స్ట్ ఈ విధంగా కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత డేటా ఎంట్రీ చేయుటకు మళ్ళీ యూడేస్ ప్లస్ డాష్బోర్డ్కి వచ్చి లాగిన్పై క్లిక్ చేసి యూడేస్ ప్లస్ డేటా ఎంట్రీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 21-22 ద్వారా లింక్ ద్వారా అక్కడ మనం సెలెక్ట్ స్టేట్ దగ్గర మన స్టేట్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా లాగిన్ ఫర్ DCF డేటా ఎంట్రీ అండ్ మోనిటర్ యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఇమేజ్, లాగిన్ అనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఈ యూజర్ నేమ్ దగ్గర మన పాఠశాలకు సంబంధించిన యూడేస్ కోడ్ని ఎంటర్ చేసి పాస్వర్డ్ దగ్గర మనం యూజర్
క్రియేషన్ ద్వారా ఏ పాస్వర్డ్ అయితే మార్చుకున్నామో ఆ పాస్వర్డ్ని ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ని బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత లాగిన్పై క్లిక్ చేస్తే మనకి డేటా ఎంట్రీ చేయటకు హెచ్ఎం గారి యొక్క లాగిన్లో ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో ఇన్స్ట్రక్షన్స్, యూజర్ మాన్యువల్, అదేవిధంగా మనం ఈ 2021-22 విద్యా సంవత్సరంలో యూడేస్ ప్లస్ డేటాని నమోదు చేయటకు ఇక్కడ ఉంటుంది. క్లిక్ హెర్ టు ఓపెన్ DCF టు ఫిల్ ద డేటా అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్పై క్లిక్ చేస్తే మనం డేటా ఎంట్రీ నమోదు చేసుకోవటకు ఆప్షన్లు అన్నీ కూడా కనిపిస్తాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ కానీ, యూజర్ మాన్యువల్ కానీ ఇంకా హెచ్ఎం గారి లాగిన్లో ఈ యూడేస్ ప్లస్లో ఇంకా అప్డేట్ చేయలేదు కాబట్టి మనం ఈ 2 ఆప్షన్స్ని క్లిక్ చేసినా సరే సేమ్ యాజ్ యూజువల్గా ఓపెన్ అవుతుంది. ఎలాంటి రెస్పాన్స్ అన్నది మనకి చూపించట్లేదు. సో 1 or 2 డేస్లో ఈ యొక్క DCF ఫిల్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్, ఈ DCF యూడేస్ ప్లస్ సాఫ్ట్వేర్ యూజ్ చేయడానికి యూజర్ మాన్యువల్ను కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మనం యూడేస్ ప్లస్ డేటాని ఫిల్ చేయాలి కావున క్లిక్ హెర్ టు ఓపెన్ DCF టు ఫిల్ ద డేటా అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఆ డేటాని ఫామ్ స్టేటస్ అని నాట్ స్టార్టెడ్గా డిఫాల్ట్గా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ నాట్ స్టార్టెడ్ దగ్గర మనం ఆన్లైన్లో ఫిల్ చేయటకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ నాట్ స్టార్టెడ్ దగ్గర ఎడిట్ అనే ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఎడిట్ ద్వారా మనం ఆ యొక్క పూర్తి సమాచారాన్ని అప్లోడ్ చేయాలి. కాకపోతే ఈ యొక్క 2021-22 యూడేస్ డేటాని ఆన్లైన్లో నమోదు చేయటకు డేటా ఎంట్రీ ప్రొవిజన్ అనేది మే 1 నుండి మే 10 వరకు షెడ్యూల్ని ఇవ్వడం జరిగింది. కావున ఈ యొక్క యూడేస్ ప్లస్లో డేటా ఎంట్రీ చేయటకు ఇంకా ఈ యొక్క ఆప్షన్ ఎనేబుల్ చేయలేదు. ఓన్లీ మనం చెక్ చేసుకోవచ్చు. అంటే మనం ఈ విధంగా మనం డాష్ బోర్డ్ ఓపెన్ చేయగానే ఈ విధంగా DCF సీరియల్ నెంబర్స్ ఉంటాయి. ఇందులో సుమారు 6-7 కేటగిరీలు ఉన్నాయి. ఒక్కొక్క కేటగిరీలో 2-3 పార్ట్లు ఉండడం జరిగింది. ఆ యొక్క పార్ట్లను మనం ఏ ఆప్షన్స్, ఏ సమాచారం యూడేస్ ప్లస్లో అడుగుతారు, డేటా ఎంట్రీ చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క DCF సీరియల్ నెంబర్పై మనకు నచ్చిన సీరియల్ నెంబర్పై క్లిక్ చేస్తే ఆ సెక్షన్లో ఉన్న అన్ని కేటగిరీలు కల ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. కావున ఈ యొక్క DCF సీరియల్ నెంబర్లో మనకు కావాల్సిన పేజీ నెంబర్కి మనం స్కిప్ అవ్వచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ విధంగా ఇక్కడ ఎలాంటి ఎడిట్ కానీ డిలీట్ కానీ చేయడానికి అవకాశం లేదు. కావున ఇంకా మనము డేటాని ఎంట్రీ చేయటకు ఎలాంటి ఆప్షన్ కూడా ఎనేబుల్ చేయలేదు కాబట్టి కావున మనం ఈ యొక్క హెచ్ఎం గారి లాగిన్ నందు ఉన్నటువంటి డాష్ బోర్డ్లో క్లిక్ హెర్ టు ఓపెన్ DCF టు ఫిల్ ద డేటా అనే థర్డ్ ఆప్షన్ ద్వారా మాత్రమే మనం ఈ యొక్క డేటా ఎంట్రీ చేయడానికి అవకాశం ఉంది. ఈ డేటా ఎనేబుల్ అయ్యాక మరలా ఏ విధంగా అప్డేట్ చేయాలని పూర్తిగా డీటెయిల్డ్గా వివరించడం జరుగుతుంది. ఈ విధంగా యూడేస్ ప్లస్లో 2 రకాల లాగిన్స్ ఉంటాయి అని మీకు అందరికీ తెలియజేస్తూ, ఫస్ట్ లాగిన్ యూడేస్ ప్లస్ డేటా ఎంట్రీ 2021-22 డేటా ఎంట్రీ చేయటకు, మరొక లాగిన్ మన పాఠశాల యొక్క ప్రొఫైలు మరియు మన పాఠశాల యొక్క పాస్వర్డ్ని మార్చుకున్నట్టుకు రెండో లాగిన్ యూజ్ చేయడం జరుగుతుంది. కావున మీ పరిధిలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల హెచ్ఎం గారికి ఈ యొక్క యూజర్ లాగిన్ క్రెడెన్షియల్స్ స్కూల్ క్రియేషన్ మేనేజ్మెంట్ ద్వారా పూర్తి అవగాహన పొందుతారని కోరుతూ ధన్యవాదములతో మీ సంతూ క్రియేషన్స్. లెట్స్ గెట్ బ్యాక్ టు నెక్స్ట్ వీడియో టు ఫిల్ ద యూడేస్ డేటా ఎంట్రీ క్యాప్చర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.